హాయ్ అందరికీ! మీకెంతో ఇష్టమైన సుజీ రవ్వతో కేసర్ ఎలా చేసుకోవాలో ఇవాళ నేర్చుకుందాం. ఒక్క 1 ½ మినిట్ షార్ట్‌లో నేను మీకు సింపుల్‌గా చూపిస్తాను. సో, ఫస్ట్ ఒక కడాయిలో మనం క్యాష్యూస్ తీసుకోవాలి. కావాల్సిన క్యాష్యూస్ మీరెంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు. సో, నీట్‌గా వాటిని ఫ్రై చేసేసుకోవాలి బ్రౌనిష్ కలర్‌లో. తర్వాత కొన్ని కిస్మిస్ కూడా తీసుకొని అవి కూడా బ్రౌనిష్ కలర్‌లో వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుని అవి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో, లాస్ట్‌లో సర్వ్ చేసుకోవడానికి బావుంటుంది. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ సుజీ రవ్వ మనం కడాయిలో కొంచెం ఘీ వేసుకొని ఫ్రై చేసుకొని అది కూడా మనం ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత మనం పక్కనే ఒక బౌల్‌లో హాట్ వాటర్ హీట్ చేసుకొని మరుగుతున్న ఈ హాట్ వాటర్‌లో మనం ఈ సుజీ రవ్వని ఫ్రై చేసుకున్న సుజీ రవ్వని వేసేసుకొని మంచిగా మనం బాయిల్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకొని మనం మెల్లగా మిక్స్ చేసుకుంటూ స్లోలీ మిక్స్ చేసుకుంటూ మనం కలుపుకుంటే ఏంటంటే ఊన్స్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి కేసర్ అనేది చాలా సాఫ్ట్‌గా నీట్‌గా వస్తుంది. తర్వాత కావాల్సిన యాలక్కాయలు ఉంటాయి కదా, కార్డమమ్ పౌడర్ అండ్ వేసుకుంటే ఫుడ్ కలర్, లాస్ట్‌లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ విత్ 2 స్పూన్స్ ఆఫ్ ఘీతో గార్నిష్ చేసుకుంటే మన డెలీషియస్ రెడీ.